హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. నా గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. కానీ మా నాన్నే నాకు అన్నీ పెంచారు. మా నాన్న ఈ ఊరు ప్రెసిడెంట్. మా నాన్న పేరు సత్యమూర్తి. అలా అని చెప్పి నేను సన్ ఆఫ్ సత్యమూర్తి కాదుండే, ఫ్రెండ్ ఆఫ్ సత్యమూర్తి. ఎందుకంటే మా నాన్న నన్ను అలా పెంచారు. కింద పూజ చేస్తుంది చూడండి, తనే ఇంటికి వాళ్ళు. ఓహ్, తన గురించి చెప్పలేదు కదా. తన పేరు హారిక. మీ 4 సంవత్సరాలు ప్రేమించుకొని సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నామండి. కానీ ఈ విషయం, మా ప్రేమ విషయం మా నాన్నకు అదేనండి మా సత్యమూర్తి చెప్పలేదు. అది ఎలా చెప్పానో మీరే చూడండి. రేయ్, ఎక్కడున్నారా? ఒకసారి మన తోటకి రండి. నిన్న చెప్పా కదరా. సరే సరే, త్వరగా వచ్చేయండి. ఏంట్రా కార్తీక్ పిలిచావు? అదేరా, నిన్న చెప్పా కదా నా ప్రేమ గురించి మా నాన్నతో చెప్పాలని. దాని గురించారా? అదేంట్రా, మీ నాన్న నీతో ఫ్రెండ్లీగానే ఉంటారు కదా? లేదురా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా నానే కదరా. అందులో ఒక ఊరికి ప్రెసిడెంట్. ఒప్పుకోరేమన్న భయంతోరా. సరేరా కార్తీక్, నీ ప్రేమ విషయాన్ని మీ నాన్నగారితో చెప్పే బాధ్యత మాది. థ్యాంక్ యూ రా సీను. థ్యాంక్ యూ రా అనిల్. ఏంట్రా ఇలా వచ్చావు? కార్తీక్ గాడు వాడు ఊళ్ళోనే ఉన్నాడు కదరా. అదే బాబాయ్, కార్తీక్ గాడి ప్రేమ విషయం చెప్తామని వచ్చా. ఏంట్రా? అది బాబాయ్ కార్తీక్. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా నాన్న. నిన్నటి వరకు సత్యమూర్తినా, ఈరోజు నాన్ననయ్యానారా? ఎందుకు వచ్చిందిరా ఈ తేడా? ఈ ప్రేమ వల్ల నీకు తల్లి లేని లోటుని, నాకు కూతురు లేని బాధని కలగలిపి ఈ ఇంటికి ఒక దీపాన్ని తీసుకొస్తానంటే ఈ సత్యమూర్తి కాదంటాడారా? ఫ్రెండులా నీ ప్రేమను గెలిపించి ఓ తండ్రిలా నీ పెళ్లిని చేయాలనుకున్నావరా? ఈ సత్యమూర్తి తర్వాతే ఏ ఫ్రెండ్ అయినా అంటావు కదరా. నీ జీవితానికి సంబంధించిన విషయాల్ని చెప్పకుండా అందరి తండ్రుల్లో నన్ను కలిపేశావు కదరా. ఆ మాత్రం కూడా ఈ సత్యమూర్తిని అర్థం చేసుకోలేకపోయావా? చూడు, నువ్వు అనుకున్నట్టు నేను ఈ ఊరికి ప్రెసిడెంట్నే, కానీ అంతకుముందు నీకు తండ్రిని రా కార్తీక్. సారీ నాన్న, నన్ను క్షమించను నాన్న. సారీ నాన్న, నన్ను క్షమించను నాన్న. సారీ నాన్న. సత్యమూర్తి అన్నారు. అమ్మాయి ఎదిరా?